అనేక సార్లు ప్రస్తావించాం, మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నా. ప్రభుత్వం మీద ఏ కోపము లేదు, ఏ ద్వేషము లేదు, కానీ ట్రాప్లో పడద్దు. అమెరికా అనేటటువంటిది భారతదేశాన్ని ఎక్కడ నొక్కాలో ఎక్కడ తొక్కాలో అని చూసే దేశం. మనం ఏదో బాగుపడాలని కోరుకునేది కాదు. అక్కడ డీప్ స్టేట్ అనేటటువంటి ఒక వింగ్ ఉంది. అది పచ్చి దేశద్రోహులు మన లెక్కనైతే గనక మన దేశం నాశనం కావాలని, నరేంద్ర మోడీని నాశనం చేయాలని, చివరికి ఎన్డీఏ ప్రభుత్వం రాకుండా చూడాలని కుట్రలు పన్నినటువంటి సోరోస్ గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూపులో పార్ట్నర్ బిల్ గేట్స్. అట్లాంటి బిల్ గేట్స్ అనేటటువంటి వాడు పక్కా చీటర్ ప్రపంచాన్ని. వాళ్ళ ఫౌండేషన్ ద్వారా పచ్చి మోసం చేస్తున్నాడు. వాడికి మన రాష్ట్రం డబ్బులు, మన దేశం డబ్బులు ఎందుకు ఇవ్వాలి? ఒక్కసారి ఆలోచించుకోవాలి. తాజాగా చంద్రబాబు గారి ఇంటర్వ్యూలో బిల్ గేట్స్ సహకారంతో ఏదో చేస్తామని చెప్పుకొస్తున్నారు. అందులో ఆరోగ్యం, అగ్రిటెక్, విద్యారంగంలో 3 ప్రాజెక్టులను తొలిసారిగా రాష్ట్రం అమలు చేస్తున్నాం. ఆరోగ్య రంగంలో వినూత్న మార్పులు తెస్తాం. చీటికి మాటికి ఆసుపత్రికి వెళ్లే పని లేకుండా ప్రతి ఒక్కరు ఆరోగ్య రికార్డులు ఆన్లైన్ చేస్తున్నాం. ఇంటి నుంచి అన్ని చూసుకోవచ్చు. వైద్యులు ఆసుపత్రి నుంచి పర్యవేక్షిస్తారు. అవసరమైతే అప్పటికప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తారు. కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నాం. తర్వాత 2 నెలల్లో చిత్తూరు జిల్లాలో అమలు చేస్తాం. 2 ఏళ్లలో రాష్ట్రం అంతా అందుబాటులోకి తెస్తాం. దీనికి డబ్బులు మనం ఖర్చు పెడితే వాడెవడికో గొట్టంగా అడిగి ఎందుకు ఇవ్వాలి మనం ఆ పేరు? అది ప్రభుత్వమే తీసుకోవచ్చు కదా ఆ పేరు. బిల్ గేట్స్ గడికి ఎందుకు ఇయటం? వాడు ఏమన్నా రూపాయి ఖర్చు పెడతాడా? వాడికి మనం తగలేయాలి. వాడేం మనకి చేయడు. వాడు రూపాయి చేసినట్టు చూపెడతాడు. 50 రూపాయలు వాడు, అంటే మనకు 1000 ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే 1000 రూపాయలు వాడు ఏదో దాతృత్వం కింద ఇచ్చినట్టు చూపెట్టి దాని కాంట్రాక్ట్ కింద 5000 రూపాయలు ప్రభుత్వం దగ్గర నుంచి గుంజేసే రకం వాడు. అడేమి చేయడు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి. ఇంకోటి, ఇంట్లో రికార్డు ఉంటే అన్ని జబ్బులు తెలిసిపో. రోజు అప్పటికప్పుడు టెస్టులు చేస్తుంటేనే తెలుస్తాయి. హాస్పిటల్కి వెళ్తేనే ట్రీట్మెంట్ అక్కడ. ఇది అనవసరమైనటువంటిది. అంటే డబ్బులు తగలేసి వాడికి ఎవడికో పేరు ఇచ్చినట్టు అవుతుంది. ప్లస్ వాడు ఈ దేశానికి శత్రువు అన్నది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం.